లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలనేది ఓ సామెత. అవును, వృత్తి ఏదైనా మనిషికి ఓ ప్రవృత్తి కూడా ఉండాలి. అప్పుడే ఖాళీ సమయంలో ఆనందంగా గడపగలుగుతారు. అటువంటి వారికి ఆనందంతో పాటు నలుగురిలో గుర్తింపు కూడా లభిస్తుంది. అతను వృత్తిరీత్యా ఓ సాఫ్ట్వేర్ నిపుణుడు. ప్రవృత్తి మాత్రం సూక్ష్మ కళారూపాలను తయారు చేయడం. ఈ ప్రత్యేకతే అతన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరెక్కేలా చేస్తుంది. కర్నూలుకు చెందిన ఈ కళాకారుడి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సూక్ష్మ కళాకారుడు అశోక్ శ్రీనాథ్ కు 6వ తరగతి నుండి బొమ్మలు గీయడం ఇష్టంగా ఉండేది. శ్రీనాథ్ ఓసారి అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీర కళారూపాన్ని చూశాడు. అప్పటినుంచి సూక్ష్మ కళారూపాలను తయారు చేయడం మొదలుపెట్టాడు. 5.3 మిల్లీమీటర్ల సైజులో 20 నిమిషాలలో వినాయకుడి కళారూపాన్ని తయారు చేయడం ద్వారా 2020 ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. ఆ సందర్భంగా అశోక్ శ్రీనాథ్ పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ రకంగా లభించిన గుర్తింపు అశోక్ శ్రీనాథ్ లో గొప్ప ఇన్స్పిరేషన్ ను నింపింది. దీంతో విభిన్న సూక్ష్మ రూపాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆదోని పట్టణంలో పాఠశాల విద్యార్థులకు వర్క్ షాప్ ను కూడా కండక్ట్ చేశాడు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. అశోక్ మొదటగా చాక్ పీస్, తర్వాత పెన్సిల్ లెడ్ ద్వారా కళారూపాలను తయారు చేశాడు. కళారూపాల తయారీలో ఎవరి ప్రత్యేకత వారికుంటుంది. అశోక్ శ్రీనాథ్ తయారు చేసిన వాటిలో బ్లేడ్ పెన్సిల్ ద్వారా సూక్ష్మ రూపాలను తయారు చేస్తూ వాటి కదలికలు కూడా తయారు చేశాడు. అది అశోక్ శ్రీనాథ్ ప్రత్యేకత. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. వారానికి 5 రోజులు సాఫ్ట్వేర్ వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ మిగతా సమయంలో వివిధ రకాల సూక్ష్మ కళారూపాలు తయారు చేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో కూడా వర్క్ షాప్ కండక్ట్ చేశాడు. 2020 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒకే పెన్సిల్ లెడ్లో 200 రకాల సూక్ష్మ చిత్రాల ద్వారా చైనాకు చెందిన తైవాన్ కళాకారుడి రికార్డుని నేరుగా బ్రేక్ చేశాడు. ఏదైనా చేయాలనుకుంటే చాలా ఇష్టంతో చేస్తాను, చాలా తక్కువ సమయంలోనే చాలా ఆనందంగా తయారు చేస్తానంటున్నాడు అశోక్ శ్రీనాథ్. ఐడియా రావడమే లేటు, వచ్చిందంటే వెంటనే ఆచరణలో పెట్టేస్తానంటున్న అశోక్ శ్రీనాథ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూడండి. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అశోక్ శ్రీనాథ్ దాదాపుగా 800 కళారూపాలను, సూక్ష్మ రూపాలను తయారు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తూ ఉన్నారు. అయితే అశోక్ శ్రీనాథ్ దాదాపుగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయి సంబంధించిన అవార్డులను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనతో అశోక్ శ్రీనాథ్ ఉన్నారు. బ్రదర్, చెప్పండి, మీరు ఈ ఉండే ఈ లీడ్ పెన్సిల్ సంబంధించిన లిడ్ ద్వారా అనేక రూపాలు తయారు చేస్తున్నారు. అంటే మీకు ఇలా తయారు చేయాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? అంటే ఎప్పటి నుండి మీరు స్టార్ట్ చేశారు? నేను 6th, 7th స్టాండర్డ్ నుండి చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ అంటే నాకు అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీరను నేసారు అన్నట్టు నాకు ఒక న్యూస్ ఛానల్లో చూశాను. అప్పటి నుండి అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీర ఎలా చేశారు అనే ఒక ఆలోచన నాకు. అగ్గిపెట్టెలో ఉండే అగ్గిపుల్ల పైన ఏదైనా మనం క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్తో వేరే మెటీరియల్ యూజ్ చేయకుండా పెన్సిల్ లిడ్లోనే, ఆ పెన్సిల్ లిడ్నే ఒక మెటీరియల్లో యూజ్ చేసుకుని దాంట్లో స్కల్ప్చర్స్ స్టార్ట్ చేయడం. స్టార్టింగ్లో నేమ్స్ కానీ నంబర్స్ కానీ అలా చేస్తూ స్కల్ప్చర్స్. అలాగే ఇప్పుడు మూవబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదిలే విధంగా పెన్సిల్ లిడ్లోనే లెస్ దెన్ మిల్లీమీటర్ అండ్ 1 ఇంచ్ పరిణామంలోనే నేను చేస్తూ ఉన్నాను రైట్ నౌ. అంటే స్కూల్ టైంలో మీరు అలా చేస్తూ ఉంటే పేరెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండేది? అంటే బేసిక్గా పేరెంట్స్ ఇలా చేస్తూ ఉంటే చదవడం కంటే ఎక్కువగా ఆర్ట్ మీదనే ఎక్కువ పిల్లలకి ఇష్టం ఉంటుందని ఉంటుంది. అంటే మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? బేసికలీ మా అమ్మగారు టీచర్ కాబట్టి షీ యూజ్డ్ టు మనకు చదువుతో పాటు ఇలా వివిధ కళల్లో కూడా ప్రావీణ్యం ఉండాలి అనే ఒక ప్రోత్సాహం అయితే అందింది. ఇనిషియల్గా చూస్తే డ్రాయింగ్స్ వేస్తూ ఉండేటండి. దాని తర్వాత యూనిక్గా ఉండాలి అని చెప్పేసి మైక్రో ఆర్ట్ సూక్ష్మ కళలో రాణించాలి అనే ఒక కాన్సెప్ట్తో
ఇలా చిన్న చిన్న వాటిని చేస్తూ ఉన్నాను. బేసిక్గా అయితే ప్రతి తల్లిదండ్రులు ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు అంటే కళ్ళకి హాని ఉంటుంది, లైక్ అలాంటి ఇనీషియల్ స్టేజ్లో అలాగ అనుకున్నారు. దెన్ నాకున్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ వల్ల దే టు ఎంకరేజ్ అనమాట. దెన్ ఈరోజు ఇలాగా ఇన్ని ఆర్ట్స్ చేస్తూ ఉన్నాను. అలాగే అవార్డ్స్, అలాగే రికార్డ్స్ వస్తూ ఉన్నాయి. సో మంచి గుర్తింపు వస్తుంది నాకు ఈ సూక్ష్మ కళ వల్ల. సో వాళ్ళు చాలా హ్యాపీ. అంటే ఇప్పటికే మీరు దాదాపుగా 50 పైగా కూడా జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. అంటే మీరు ఏ అవార్డు తీసుకున్నప్పుడు మీ పేరెంట్స్లో కొంత హ్యాపీ కావచ్చు, అంటే మీరు కూడా మీకు ఎలా అనిపించింది అంటే అవార్డ్స్ తీసుకున్నప్పుడు? ఇనీషియల్గా అయితే నాకు 2020లో నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. అది 5.3 మిల్లీమీటర్ గణేశుడిని లెస్ దెన్ ఒక 20 మినిట్స్లోనే వినాయకుడిని చేయడం ద్వారా నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించారు. అప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, నా రిలేటివ్స్ అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దెన్ ఆ తర్వాత నాకు ఇండియన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, OMG నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత నాకు కొన్ని అవార్డ్స్ అనేవి వచ్చాయి, లైక్ ఉగాది పురస్కారాలు, లైక్ నంది అవార్డు, గోల్డెన్ నంది అవార్డ్, అలాగే సావిత్రిబాయి పూలే అవార్డ్, లైక్ సెవెరల్ అవార్డ్స్ నాకు రావడం జరిగింది. ఈ కళని గుర్తించి వారు నాకు ఇవ్వడం జరిగింది. అంటే స్కూల్ సెక్షన్స్లోనే ఇలాంటివి ఏమన్నా వచ్చాయా మీకు అవార్డ్స్ కానీ అలాంటివి? స్కూల్లో ఏంటి అంటే ప్రతి ఒక్కరూ లైక్ సైన్స్ డే అలా జరిగితే వాళ్ళు పేపర్ క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటారు. నేను కూడా అలాంటివే చేశాను. దాంతోపాటుగా నేను చాక్ పీస్తో ఇనిషియల్గా నేను చాక్ పీస్తో చేశాను. దాని తర్వాత పెన్సిల్కి స్విచ్ అయ్యాను. చాక్ పీస్లో ఏంటి అంటే కోర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు చాక్ పీస్లో స్కల్ప్చర్స్ కానీ నెంబర్స్ కానీ కార్వింగ్స్ చేసేటప్పుడు నేర్చుకున్నాను. దాని తర్వాత ఇట్స్ స్విచ్ ఇంటూ నేను పెన్సిల్ లిడ్స్ పైన చేయడం జరిగింది. అలాగే నేను ఇనీషియల్గా స్కూల్ డేస్లో వచ్చేసి చాక్ పీస్తో చేసి అలా ప్రదర్శించినప్పుడు అందరూ అప్రిషియేట్ చేయడంతో పాటు మంచి కమెంట్మెంట్స్ వచ్చాయి నాకు. అంటే మీరు గతంలో ఇది చేశారు కదా అంతా, అంటే వీటన్నింటికి అంటే మీరు ఓన్గా నేర్చుకున్నారా, లేకుంటే మీకు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలా చేశారు? ఇనీషియల్గా అయితే ఇన్స్పిరేషన్ అంటే ఇందాక చెప్పినట్టుగా అగ్గిపెట్టెలో పట్టించీర వీటి నుండే ఇన్స్పిరేషన్ని నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాతో పాటు సూక్ష్మ కళాకారులు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళతో నేను కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేస్తున్న ఆర్ట్ కూడా కొన్నిసార్లు చాలా నచ్చుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ తీరు వేరే ఉంటుంది ఆర్ట్ని ప్రజెంట్ చేయడంలో. సో అలాగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలా చేస్తూనే ఇప్పుడు కదిలే వస్తువులని తయారు చేయడం యూనిక్గా ఉండేలాగా నేను కదిలే వస్తువులని పెన్సిల్ లిడ్లో తయారు చేస్తూ ఉన్నాను. మీరు దాదాపు ఈ మైక్రో ఆర్ట్ వర్క్ని ఎప్పటి నుండి చేస్తూ ఉన్నారు? ఇప్పటికి ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే ప్రజెంట్ ఎలా చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ వృత్తిరీత్యా బిజీగా ఉంటున్నారా? అంటే ఏం చేస్తూ ఉన్నారు? నేను రైట్ నో బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. బై ప్యాషన్ మైక్రో ఆర్టిస్ట్గా కొనసాగుతూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే 5 days వర్క్ ఉంటుంది అండ్ సాటర్డే సండే ఖాళీగా ఉంటాను కాబట్టి ఐ యూస్ టు ఇవి మైక్రో ఆర్ట్స్ చేయడం, అలాగే పిల్లలకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాను. అంటే గతంలో ఇక్కడ ఆదోన్లో వర్క్షాప్ కూడా నిర్వహించి పిల్లలకు బాగా మైక్రో సంబంధించిన ఆర్ట్స్ని నేర్పించేవాళ్ళు. అంటే ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు, అక్కడ కూడా నేర్పిస్తూ ఉన్నారా? ఎస్ అండి. రీసెంట్గా చూస్తే లాస్ట్ ఇయర్ నేను ఆదోనిలోనే నియర్ మిల్టన్ స్కూల్ దగ్గర నేను వర్క్షాప్స్ కండక్ట్ చేశాను 3 days. అలాంగ్ విత్ కొంతమంది పిల్లలకి 1 month వరకు కూడా చాక్ కార్వింగ్స్ అలాగే పెన్సిల్ కార్వింగ్స్ కూడా నేర్పించాను. నియర్లీ 45 చిల్డ్రన్స్కి నేను నేర్పించాను. సో ఇది అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా నేను వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నా ఆర్ట్స్ని కూడా రీసెంట్గా November 2nd నేను హైదరాబాద్ టీ వర్క్స్లో నేను ఎగ్జిబిట్ చేశాను. అలాగే 2020లో నాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఒకటే పెన్సిల్ లిడ్లో 201 చైన్ లింక్స్ని తయారు చేశాను.
ఇంతకుముందు లీచు అనే వ్యక్తి తైవాన్ సిటిజన్, అతను చైనాకు చెందిన తైవాన్ అనే కంట్రీకి చెందిన వ్యక్తి. తన రికార్డ్ని నేను బ్రేక్ చేయడం జరిగింది. అలాగే 2021లో ఓఎంజీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వల్ల నాకు సర్టిఫికేషన్ అనేది లభించింది. బికాస్ ఆఫ్ నేను 1 సెంటీమీటర్లో కాపర్ బైసికల్ని తయారు చేసినందుకు గాను. అలాగే ఈ జర్నీలో నేను 6th స్టాండర్డ్ నుండి టిల్ నౌ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే సాఫ్ట్వేర్ అంటే చాలా బిజీగా ఉంటారు. హైదరాబాద్లో కూడా నేర్పిస్తూ ఉన్నామంటున్నాను. ఇందాక మన ఈ బిగ్ టీవీ అని చాలా మైక్రోగా తయారు చేశారు, చాలా తక్కువ టైంలో చేశారు. అంటే ఎలా ఉందంట? ఏదైనా ఒక ఆర్ట్ని మనం కన్సిస్టెన్సీగా మనం చేస్తూ ఉంటే ఆ టైం కూడా రెడ్యూస్ అవుతుంది, అలాగే ఆర్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనడానికి నేను ఫైన్ ఎగ్జాంపుల్. అంటే ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాన్ని కొనసాగిస్తూ ఉంటే దాని టైం తక్కువ పడుతుంది, దాని కళ కూడా పెరుగుతూ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో అదే చెప్పు. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం కదా, బిగ్ టీవీ అని చాలా సూక్ష్మంగా పెన్సిల్ లిడ్ ఏదైతే ఉంటుందో అందులో బిగ్ టీవీ అని కూడా తయారు చేశారు. అయితే ఉండే ఈ కళ ఏదైతే ఉందో స్కూల్ సెషన్ నుండే గతంలో అగ్గిపెట్టెలో చీర పట్టే ఆర్ట్ ఏదైతే గతంలో చేశారో ఆ యొక్క ఇన్స్పైర్ను తీసుకొని ఇదంతా కూడా మైక్రో సంబంధించిన వాటిని వేడుకలు కావచ్చు లేదా పండుగలు కావచ్చు, కొత్త కొత్త డేస్ అంటే వివిధ రకాలైనటువంటి జాతీయ దినాలు ఏవైతే ఉంటాయో ఆ దినాల యొక్క ప్రత్యేకతల ఆధారంగానే అనేక రకాల మైక్రో ఆర్ట్ సంబంధించిన వాటిని తయారు చేస్తూ అందరినీ అశోక్ శ్రీనాథ్ ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో ఉండడంతో కూడా అక్కడ కూడా స్కూల్ సంబంధించిన విద్యార్థులకు ఈ ఆర్ట్ను కూడా నేర్పిస్తున్నామని తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. For more videos like this, subscribe Big TV channel.